కొందరు ముందుకు వచ్చేయండి. మేము ఉన్నది నేను అడుగునే ఉన్నాను. మీరు 5 మెంబర్స్ ఉన్నారు. మన ఉంది కదా ఇప్పుడు మనం ఏం చెప్తాను The coffee break is inside itself, right? Yeah. You're comfortable. Maybe I'll try to connect behavior and management and organization. Okay? Management అంటే ఏంటి, బిహేవియర్ ఎందుకు ఇంపార్టెంట్ ఒక ఆర్గనైజేషన్లో, ప్రతి మనిషి అండ్ హిస్ బిహేవియర్ వెరీ ఇంపార్టెంట్ టు అడ్జస్ట్. కొంతమంది ఈ జాబ్స్కి సూట్ అవుతారు, కొంతమంది ఈ జాబ్స్కి కష్టం. కొంతమందిని మేనేజర్స్ దే సే దట్ కొంచెం ట్రైన్ చేస్తే హీ విల్ బికమ్ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ, రైట్? సో వాట్ ఆర్ దోస్ initial stages where people observe us that what are we? Okay. Now there are certain behaviors or the management traits for certain sectors. Before I just go for a sectors, like textile industry requires a different kind of set of skills. Aviation sector అంటే ఏరోప్లేన్ తయారు చేసే దానికి వేరే రకమైన స్కిల్స్ కావాలి, పేషెన్స్ కావాలి. పెథాలజీలో ల్యాబొరేటరీలో క్యాన్సర్ పేషెంట్స్కి కావాల్సిన R&D రీసెర్చ్ చేసేదానికి ఒక డిఫరెంట్ కావాలి, సర్జన్కి డిఫరెంట్ కావాలి, పైలట్కి డిఫరెంట్ స్కిల్ అండ్ పేషెంట్స్ కావాలి, కోడింగ్ అండ్ సాఫ్ట్వేర్కి డిఫరెంట్ కావాలి. ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సేమ్ బ్రెయిన్, బట్ ఇట్ ది పాసిబుల్ చాయిసెస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ that I will be like this. You must have seen people those who are doing bungee jumps, కదా? కొండ మీద చాలా దిగిపోతాం, లేదా గిన్నీస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ చేసిన వాళ్ళు ఫిన్లాండ్, స్వీడన్, ఒక కొండ నుంచి ఇంకో కొండకి తాడేసుకుని దాని మీద నడిచిస్తాను, పారాచూట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద సేమ్ బ్రెయిన్, బట్ పీపుల్ మస్ట్ హావ్ టేకెన్ ఎ చాయిస్ ఇన్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ వాట్ విల్ గివ్ మై న్యూరాన్ ఎనర్జీ. తెలుగులో చెప్పాలంటే సినిమా వచ్చింది సరే, కిక్ కదా, వాట్ మై న్యూరాన్ ఎనర్జీ బూస్ట్ అండ్ గివ్స్ మీ ఎ సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే నేను ఇది చెయ్యగలుగును, నేను ఇది చేస్తాను, నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఈ పని, అందులో నన్ను నేను చాలా ప్రౌడ్గా చూసుకుంటాను, రైట్? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ₹1,00,000 వచ్చినా నేను ఆ పని చేయలేకపోతున్నాను అంటే సాటిస్ఫాక్షన్ లేదు. ప్రమోషన్ వచ్చింది కదా, ఇప్పుడు మామూలుగా ఆఫీస్లో మామూలుగా చిన్న చిన్న జోక్స్ ట్రైన్ టు మేక్ ఇట్ మోర్ ఆఫ్ తెలుగు ఓరియంటెడ్, రైట్? చేసినా కూడా ప్రమోషన్ వచ్చింది కదా ఎందుకలా ఏడ్మోహం పెట్టా ఉంటారు, ప్రమోషన్ వచ్చింది కానీ కొత్త పని చాలా కష్టంగా ఉంది, అంతకన్నా అంతకుముందే చాలా బాగుంది కదా. దిస్ ఈస్ కాల్డ్ జాబ్ ఫిట్టింగ్ ఇన్ టు ద జాబ్, రైట్? అండ్ దెర్ ఈస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ దట్ వీ హ్యావ్ ఎన్ ఇన్హెరెంట్ క్వాలిటీ, కంఫర్ట్ ఉంది. 10 సంవత్సరాల నుంచి ఒక పని నేర్చుకున్నాము, ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది కానీ కొత్త పని నేర్చుకోవాలి అంటే చేంజ్ అవ్వడానికి ఒక రెసిస్టెన్స్ ఇన్హెరెంట్ గా ఒక హ్యూమన్ బిహేవియర్ లో ఉంటుంది. అలాగే చేంజ్ చేస్తే ఇఫ్ అట్ ఆల్ యూ లెర్న్ సంథింగ్ యూ విల్ గెట్ ఎ గ్రేటర్ రివార్డ్. అంటే మళ్ళీ అదే బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా చేంజ్ కూడా ఒప్పుకుంటుంది. ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక డెసిషన్ తీసుకుంటుంది, చైనా వద్దా అని కదా, ₹100 ఎక్స్ట్రా అంటున్నాడు, కొన్నా వద్దా టికెట్, మూవీ టికెట్ మోర్ ప్రిసైజ్లీ. అది చూస్తే ఏంటి వస్తుంది తెలియదు నాకు, నేను ఫస్ట్ చూసాను అంటే ఒక కిక్ వస్తుంది, నేను చూసేస్తాను కదా, రైట్? సో హూ ఇస్ టేకింగ్ అ డెసిషన్ అట్ వాట్ పాయింట్ that matters a lot. And if you are on the floor as a supervisor, if you are there on the floor as a manager, the way you motivate yourself, the way you conduct yourself, nanu nenu organize cheskuntu inkokariki organize cheyadaniki I have to give so many things, right?
Before that, I'll try to tell you what I'm trying to tell you over here is my experience kind of thing. Okay. That sets the agenda where we have certain. I'll go by a theory, an activity, and a video, and the requirement of an individual to fit into a textile industry or an industry-oriented learning kind of thing. What you are supposed to, right? More of a specific sector-oriented. National, international experience ఏంటంటే basically మీ అందరి పేర్లు ఇప్పుడు చెప్పబోతాను because we try to write your names on that, right? Before that, I try to tell you that my name is Sri Lalita. My national and international experiences, basically I'm from industry. Exports executive గా పనిచేశాను. Coastal trawlers ni seafood exports చేశాను first. Then I became manager. Then and my international experiences, I also speak Japanese and Korean. I translate Japanese and other places wherever I went, I have learned the cross-cultural behaviors. అంటే మన కంట్రీ కానీ వాళ్ళతో మన టీం మనుషులతో కలిసి పనిచేస్తుంటే వచ్చే ఛాలెంజెస్ ఏంటి ఉంటాయి చెప్పండి. మనకి కొత్త కంప్యూటర్ వచ్చిందనుకోండి, కొత్త ఫ్రిడ్జ్ వచ్చిందనుకోండి, దాని మీద బొట్టు పెడతాం, పువ్వు పెడతాం, బికాస్ ఇట్స్ శుభం కదా. కొత్త దానికి బొట్టు పెట్టావు, దాని కలర్ అంతా పాడు చేసామంటాడు నాకు ఆస్ట్రేలియన్ అమ్మాయి, రైట్? గుమ్మానికి ఏదో రాస్తాం, అది పాడు చేసేసో మంచి కాస్ట్లీ పెయింట్, ఇది మళ్ళీ క్లీన్ చేయడానికి నాకు 2 రోజులు పడుతుంది అంటుంది. ఇట్స్ ఎ కల్చరల్ డిఫరెన్స్ యాక్చువల్లీ. సో వెన్ వీ వర్క్ ఇన్ క్రాస్ కల్చరల్, ఇట్స్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్. మీరు మొత్తం పిరమిడ్లో ఆర్గనైజేషన్లో వేరే చోటు ఉన్నా, ఇఫ్ యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ ఇంటర్నేషనల్ people, your orientation is you should understand yourself, your culture, as well as whom you are actually serving. Then the challenge is much bigger. It is not only supposing 5-star hotel వెళ్తున్నాం, 5-star hotel వెళ్తుంటే any ordinary man can stand there as a car parking man, but they prefer someone who is fluent in English and Hindi and other multiple languages will be more important than that. ఎందుకంటే నువ్వు కార్ పిక్ చేసే డ్రైవర్ అయినా షాఫియర్ అయినా, బట్ యూ విల్ బి ఇంటరాక్టింగ్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ఛాన్స్ లో గేట్ దగ్గరే ఇంటర్నేషనల్ కస్టమర్స్ నువ్వు రిసీవ్ చేసుకుంటావు. అక్కడి నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ టు కమ్ ఇన్ టు అవర్ ఆర్గనైజేషన్ విల్ స్టార్ట్. నాట్ దట్ వెన్ ఎ హెచ్ఆర్ పర్సన్ ఆర్ ఎ కంపెనీస్ ప్రోడక్ట్ రిసీవ్స్ ఇట్. గేట్ దగ్గర నుంచి, గేట్ దగ్గర ఉన్న మనిషి ఎలాగ వాళ్ళని రిసీవ్ చేస్తారు, మాట్లాడతారు దగ్గర నుంచి, కంపెనీ కల్చర్ ఈజ్ నోన్ టు దెమ్. అండర్స్టాండ్? అండ్ దట్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో ఆర్గనైజేషన్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ right from every profile, people should fit into my vision, mission statement, my culture of the organization. Toyota kanuka oka car produce chestunte international customers ki, if quality is Toyota's thing, suppliers distributors iddarni train chestundi Toyota. That is where Toyota supply chain is, because no Toyota supplier kada car ekkado lati aa van ekkado problem vachesindani darlo ekkado kuchini raatri undipoyi vaste, that is not Toyota way antadu. Endukante నీ సప్లైర్, నీ కార్, నీ వ్యాన్ మెయింటెనెన్స్ లో ప్రాబ్లం వల్ల మా ఇంటర్నల్ సప్లై ఆర్ మై ఇంటర్నల్ రా మెటీరియల్ రిసీవింగ్ ఈజ్ పెండింగ్, మై ప్రొడక్షన్ ఈజ్ పెండింగ్, అంటే మై డిస్ట్రిబ్యూటర్ విల్ సఫర్, అంటే మై కస్టమర్ విల్ సఫర్. అంటే ఏంటి, వాట్ ఆర్ దే డూయింగ్? ABC. నాకు సప్లై చేసేవాళ్ళు నా లోకల్ ఎంప్లాయీస్, నేను డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేవాళ్ళు నా కస్టమర్స్, అందరినీ I have to maintain a certain level of mindset that you are not working for an ordinary company, you are working for a company which is talking about quality at every level, right? Not necessarily an international person, those who are receiving your international customers should be understanding what is quality or what is human resource, what is basic understanding of textile industry or managerial positions. Everybody should understand, because everybody is interacting, everybody's contribution is going to one single product, right? If someone is giving a tray lo oka coffee istunadu, sarigga dan todavaledu, atanu నేను కాఫీ ఇచ్చేవాడే కదా నాకేం పర్లేదు, జస్ట్ నన్ను ఎవరు క్వాలిటీ చూస్తున్నారో అంటారు, బట్ హీ ఈస్ యాక్చువల్లీ సర్వింగ్ ది కస్టమర్స్ ఆఫ్ యువర్ ఇంటర్నేషనల్ కస్టమర్స్. కాఫీ చుక్క పడిపోయింది, పక్క నుంచి అయిపోతుంది, తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. A person who is serving the coffee is also being trained that how you should actually interact with people, because every minute of it, because my PhD is into quality, my PhD is into Kaizen. So I'm trying to actually tell you why these training programs are important for everybody, even for me,
for everybody. Even a CEO of a Toyota goes for a training period every 6 months because every 6 months my neuron activity is missing. It is actually learning. Supposing ఒక డ్రాకులా డ్రెస్లో మీరు ఆఫీస్కో క్లాస్ రూమ్కో వచ్చారండి ఎవరైనా పార్టీకి, డ్రాకులా డ్రెస్ బాగుంది కదా, లేకపోతే ఒక మహారాజు డ్రెస్ వేసుకొని వచ్చారు బాగుంది కదా, బట్ దట్ బిహేవియర్ ఈజ్ నాట్ రివార్డెడ్. ఇట్స్ బీయింగ్ లుక్డ్ ఎట్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. సో ఎనీ బిహేవియర్, నిన్న మనం చేసిన బిహేవియర్ని మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకుంటే మనం మళ్ళీ ఇష్టపడతాం. అద్దం ముందుకెళ్ళి ఇది బాగుందన్న, నిజంగా హెయిర్ బాగుందని ఒకసారి మళ్ళీ చూసుకుంటారు. అమ్మాయిలు అయితే కొంచెం ఎక్కువ చూసుకుంటారు, అబ్బాయిలు అయితే కొంచెం ఇలా చూసుకుంటారు. అవునా కదా? సో ఎవ్రీ బిహేవియర్ దట్ ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్ ఈస్ బీయింగ్ రివార్డెడ్. మానసికంగా మనకి నచ్చింది అది. సో మళ్ళీ మనం ఏం చేస్తాం, అలాగే చేయడానికి చూస్తాం. అమ్మకో లేకపోతే ఇంట్లో వైఫ్ ఎవరితో ఈ కూర చాలా బాగుంది అంటే ఏం చెప్తారు అంటే, సరే ఇలా బాగుందని కదా ఇలాగే చేస్తాను, సో దట్ నాకు మళ్ళీ అలాంటి పొగడితే వస్తుంది. అంతే కదా? It's a human behavior. When this human behavior is understood, every minute our behaviors are being altered, that either you are accepted for behavior or you are not accepted. 60 people in a company or a classroom, suddenly everybody looks, adenti ala vachante పరిగెత్తారు బయట. వెంటనే he will run away. Even if he's a CEO of a company, he will run away, so that nobody is accepting me. See how important it is for an individual. మనిషి మానసికంగా యాక్సెప్టెన్స్ అయితేనే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. యాక్సెప్టెన్స్ రాకపోతే యాక్సెప్టెన్స్ కోసం we will try. So any number of people, those who join software, suddenly they start buying branding clothes, right? Suddenly they start having their haircuts in a very different way. Suddenly they will improve their English because every day they are talking to people those who are highly different English orientation, right? And there is a misconception. I'm trying to say everything in one thing because I'm setting the entire behavior and management rendu cheptunanu kabatti rendu kallu cheptu. Is the space is okay? Yes. You wanted the man unda ardham kada? Okay. Right? So supposing there is a misconception for so many that intelligence is equal to English speaking. How many of you say yes? How many of you say no? Intelligence ante baga English maatladte teligatu unnattu. No. No sir. Thank you. I'm very, very thankful to the audience, those who came from. Very good ideas. How many of you say there is a difference between language ability and intelligence, right? Language ability is different from intelligence, right? So, personality problems coming from deficiency of language. ఈ రోజున మనకి ఆఫీసులో అవనివ్వండి, కాలేజ్లో అవనివ్వండి, స్కూల్లో అనుకోండి, wherever you go in a social context all over the world, నువ్వు ఫలానా డ్రెస్ వేసుకోకపోతే you are not fit for the community, నువ్వు ఫలానా బ్రాండ్ వేసుకోకపోతే you are not fit for the community, నువ్వు ఫలానా లాంగ్వేజ్ మాట్లాడకపోతే you are not fit for the community అన్నది లోకల్ ఫ్రెండ్స్ నుంచి, పీర్ రివ్యూస్ నుంచి రావడం వల్ల ఒక ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ, ఒక చిన్న డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల దట్ ఇంపాక్ట్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పీపుల్ ఆల్సో indirectly. We don't know subconsciously what is getting recognized because basically I'm also into basic psychology. Trying to tell you, sometimes you are very, very intellectual, you are very intelligent, very creative, but nobody has rewarded you. Nobody has appreciated. చాలా బాగా చేస్తూనే జస్ట్ ఒక మాట ఒకళ్ళు వచ్చి అన్నారు, నిజంగా నేను బాగా చేస్తాను, నాకు తెలియదు, నేను ఇలా చేసుకెళ్ళిపోతే నేను 4 సంవత్సరాలు అంటాను. అలా చేసుకెళ్ళిపోతున్నాను అంతే, ఎవరు చెప్పలేదంటే లేదు నిజంగా నీకు చాలా మంచి తెలివితేటనే చాలా ఫాస్ట్గా చేస్తున్నావు, ఇదే అందరూ ట్రైన్ చేస్తారు. ఇప్పుడు మనం చాలా మంది రైతులు చూసాం అనుకోండి, మొక్కలు నాటుతారు, చిన్న కర్ర తీసుకుని ఇలా ఇలా లెంత్ చూసుకొని చేస్తారు. అదే సైంటిఫిక్ మెథడాలజీ వాళ్ళు చూస్తే దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్ లైక్ దట్. దిస్ జెంటిల్మెన్ హూస్ మా నాన్న నేర్పాడు నేను అలా చేస్తున్నాను అంటాడు, బట్ హీస్ ఆల్సో డూయింగ్ ది సేమ్ థింగ్. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ అన్ అబ్జర్వేషన్, ఎప్పుడైనా పొలాల వైపు వెళ్తే ఇక్కడి నుంచి చూస్తే ఎగ్జాక్ట్లీ అలా రోజ్ కనిపిస్తాయి, ఒక్కటి కూడా పక్కకి తేడా లేదు వాళ్ళు. మీరు ఎప్పుడైనా సరదాగా నేను వెళ్ళి నాటుకుందని నాటిన నాకు ఎప్పుడు డాక్టర్ దగ్గర వచ్చాయి, బికాస్ వెన్ ఐ వాజ్ హ్యావింగ్ ది enthusiasm to just see that what it is. సో దట్ లేదు మా అలా నాటుకొని వెళ్ళిపోలేన్నాడు. ఎవరు నేర్పారండి? ఏమో మా నాన్నతో వెళ్ళాను, మా నాన్న నేర్పడి నేను నేర్చుకున్నాను. ఇఫ్ యూ రియల్లీ సీ దట్ టెక్నికల్లీ ఈ సైట్ నుంచి మనం అంటారు కదా, సైంటిఫిక్ గా చూస్తే ఇక్కడ నుంచి చూస్తే లైన్ ఎలా ఉంది, బయటికి నుంచి రోడ్డు నుంచి చూస్తే ఆ లైన్ అంతా పర్ఫెక్ట్ గా ఎవరో కొలిచినట్టుగా ఉంది, ఒక్కటి వంకర టింకర్ పడదు. అంటే హీస్ బ్రెయిన్
observed it, he got trained in that, and his system, entire system, technically it's a scientific system. మీరు ఏది ఎక్కువ అలవాటు చేస్తే నిద్రలో కూడా కత్తిపట్టి ఎక్కువ నేర్పనుకోండి మార్షల్ ఆర్ట్స్, నిద్రలో కూడా ఎవరైనా ముట్టుకుంటే ఇలా ఒక చెయ్యిలో వెళ్ళిపోతుంది కదా, బ్లాకింగ్ వెళ్ళిపోతుంది కదా, అవును కదా. సో సిస్టమ్ మనం ఎలా ట్రైన్ చేస్తే సిస్టమ్ అలా నేర్చుకుంటుంది, అండ్ దట్ గివ్స్ us a different kind of performance. If this is understood, our abilities, non-abilities can be worked on. అసలు నేను ఎక్కడున్నాను, వాట్ ఈస్ మై రిక్వైర్మెంట్స్, నేను మేనేజర్ అవ్వాలంటే ఏం చేయాలి,